అండి నేను బీరకాయ పచ్చని పప్పు కలిపి కర్రీ చేశాను. మీకు ఈ కాంబినేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చిపప్పు, ఆవాలు వేసి వేగాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి కలపండి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి మరొకసారి కలపండి. ఉల్లిగడ్డలు మక్కాక కట్ చేసుకున్న బీరకాయ వేసి కలపండి. ఇవి మగ్గుతున్న టైంలో పసుపు, ఉప్పు వేసి కలపండి. తర్వాత గంట సేపు నానబెట్టిన పచ్చెనపప్పు వేసి కలపండి. మీరు అప్పటికప్పుడు కావాలనుకుంటే వేడి నీటిలో పచ్చెనపప్పు వేసి పావుగంట సేపు ఉంచితే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో మూత పెట్టి చేసుకోండి. కర్రీ మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా మగ్గనివ్వండి. బీరకాయ ముక్కలు, పచ్చెనపప్పు మంచిగా మగ్గాక మీ టేస్ట్కి సరిపడా కారం వేసి పాలు కూడా పోసి కలిపి మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ అయ్యాక లైట్గా గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకొని దించుకుంటే మన బీరకాయ పచ్చెనపప్పు కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.